I want to create a frame like this. Okay. To create a frame like this, after that, I want to add one text field. Okay. One text field. After that, I want to add one button. Assume this is one button. ఓకే. కొంచెం థిక్‌గా ఉన్నది బటన్ అనుకోండి. రైట్. ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఉండాలి ఫ్రేమ్‌లో. ఒక బటన్ ఉండాలి. ఆ తరువాత బటన్‌ని క్లిక్ చేస్తే ఈ టెక్స్ట్ ఫీల్డ్‌లో వెల్కమ్ అనే మెసేజ్ డిస్‌ప్లే అవ్వాలి. అది నా రిక్వైర్మెంట్ అండి. బటన్ పేరు క్లిక్ మీ. ఓకే. బటన్ లేబుల్ క్లిక్ మీ. ఈ క్లిక్ మీ అనే బటన్‌ని మీరు క్లిక్ చేస్తే వెల్కమ్ అని టెక్స్ట్ ఫీల్డ్‌లో డిస్‌ప్లే అవ్వాలి. అది నా రిక్వైర్మెంట్. ఓకే. సో కాన్సంట్రేట్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. వై? బికాజ్ ఈ ప్రోగ్రామ్ మీకు బాగా వస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇదే అప్రోచ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అండ్ ఇలాంటి రిక్వైర్మెంట్ నేను చెప్పినప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ రాసేయాలి. రిక్వైర్మెంట్ ఏంటో రాసేయాలి. నేను చెప్పేదాకా ఆగకూడదు. బట్ బిఫోర్ గోయింగ్ టు ద ప్రోగ్రామ్ నేను ఒక జనరల్ స్ట్రక్చర్ మీకు ఇస్తాను. ఓకే. ఆ స్ట్రక్చర్‌ని ఫాలో అయ్యే ప్రోగ్రామింగ్ చేయాలి. ఆ జనరల్ స్ట్రక్చర్ ఏంటంటే టేక్ వన్ క్లాస్ అండ్ ఎక్స్టెండ్స్ విత్ ఫ్రేమ్ క్లాస్. ఓకే. ఆఫ్టర్ దట్ implements with listener interface. Implements with listener interface. ఆ లిజనర్ ఇంటర్ఫేసెస్ మీకు నేను ఆల్రెడీ డాక్యుమెంట్ మెసేజ్ చేశాను, చదవమని చెప్పాను. ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏం చేయాలంటే కాంపోనెంట్ రిఫరెన్సెస్‌ని డిక్లేర్ చేయాలి. అంటే ఏ కాంపోనెంట్స్ అయితే మనకు కావాలో ఆ కాంపోనెంట్ రిఫరెన్సెస్‌ని డిక్లేర్ చేయాలి. నేను చెప్పేటప్పుడు రాసేసుకోండి, టైం సేవ్ అయిద్ది. ఆ తర్వాత ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాస్తాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాస్తాం. ఆ కన్స్ట్రక్టర్‌లో ఏం చేస్తాం? పైన కాంపోనెంట్ రిఫరెన్సెస్ డిక్లేర్ చేశాం కదా! ఆ రిఫరెన్సెస్‌కి ఆబ్జెక్ట్స్‌ని అసైన్ చేస్తాం. అసైన్ ఆబ్జెక్ట్స్ టు ద అబోవ్ రిఫరెన్సెస్. అండ్ ఇక్కడే లేఅవుట్ సెట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ కాంపోనెంట్స్‌ని ఫ్రేమ్‌కి యాడ్ చేస్తాం. యాడింగ్ కాంపోనెంట్స్ టు ద ఫ్రేమ్. ఓకే. అంటే అదంతా కన్స్ట్రక్టర్‌లో రాస్తాం. ఆ తర్వాత ఏం రాస్తామంటే మెయిన్ మెథడ్ రాస్తాం. మెయిన్ మెథడ్‌లో మన క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత ఒక ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేశాం కదా! అందులో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌ని ఓవర్‌రైడ్ చేస్తాం. ఆ తర్వాత మన క్లాస్‌ని క్లోజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అండి. మనం రాసే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఈ పర్టిక్యులర్ స్ట్రక్చర్‌ని ఫాలో అవుతుంది. ఓకేనా?
క్లాస్ తీసుకుంటాం, ఫ్రేమ్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తాం, ఓ లిజనర్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం, తర్వాత కాంపోనెంట్ రెఫరెన్సెస్ని క్రియేట్ చేస్తాం, అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఆ రెఫరెన్సెస్కి ఆబ్జెక్ట్స్ని అసైన్ చేస్తాం, తర్వాత లేఅవుట్ సెట్ చేస్తాం, కాంపోనెంట్ని ఫ్రేమ్ చేస్తాం. ఓకే, ఆఫ్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనం మెయిన్ మెథడ్ రాస్తాం, అందులో మన క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, అండ్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ని ఓవర్ రైడ్ చేస్తాం. ఆ ఓవర్ రైడింగ్ ఇక్కడ చేయొచ్చు, లేదా ఇక్కడ కూడా చేయొచ్చు, మన ఇష్టం. మన క్లాస్లో ఏ మెథడ్ ఎక్కడైనా రాయొచ్చు. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది మీ ఇష్టం, మెయిన్కి ముందు రాస్తారో మెయిన్కి తర్వాత రాస్తారా అన్నది మీ ఇష్టం. సో మనం చెప్పుకోబోయే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఈ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి ఉంటుంది, కాబట్టి ఇది మీరు బై హార్ట్ చేయండి, సో దట్ ప్రతి ప్రోగ్రాము మీకు ఈజీగా ఉంటుంది. రైట్? ఓకే, ఇప్పుడు మన రిక్వైర్మెంట్కి ప్రోగ్రామ్ చేద్దాం, చూడండి. అండ్ రిమెంబర్, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోగ్రామ్ మీకు అర్థమైతే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రైట్? సో ఐఎమ్ టేకింగ్ ఏ క్లాస్ బటన్ డెమో, అంటే బటన్ కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం. సో బటన్ డెమో, అండ్ బటన్ డెమో అనే క్లాస్ ఒక ఫ్రేమ్ లాగా బిహేవ్ చేయాలి. సో ఏం చేస్తాం, ఎక్స్టెండ్స్ ఫ్రేమ్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేయాలని చెప్పాను, మన స్ట్రక్చర్లో కాంపోనెంట్ రెఫరెన్సెస్ని డిక్లేర్ చేయాలి. మనకి ఏ కాంపోనెంట్స్ కావాలి ఇక్కడ, అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ మనకి ఒక టెక్స్ట్ ఫీల్డ్ కావాలి అండ్ ఒక బటన్ కావాలి. అవునా, ఒక టెక్స్ట్ ఫీల్డ్ కావాలి అండ్ ఒక బటన్ కావాలి. సో 2 రెఫరెన్సెస్ కావాలి, టెక్స్ట్ ఫీల్డ్ రెఫరెన్స్ ఒకటి, బటన్ రెఫరెన్స్ ఒకటి. టెక్స్ట్ ఫీల్డ్ అనే క్లాస్ ఉందని చెప్పాను కదా, సో దానికి ఒక రెఫరెన్స్ని డిక్లేర్ చేస్తున్న టీఎఫ్. తర్వాత బటన్ కావాలిగా, సో బటన్ అనే క్లాస్ ఉంది, దానికి ఒక రెఫరెన్స్ తీసుకున్నా. సో ఏ కాంపోనెంట్స్ అయితే కావాలో ఆ కాంపోనెంట్స్కి మనం రిఫరెన్సెస్ని డిక్లేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాస్తున్నా. సో కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ అవ్వాలి కదా, పైన ఏ క్లాస్ నేమ్ ఇస్తే అదే ఇక్కడ కన్స్ట్రక్టర్ నేమ్ అవ్వాలి. అండ్ మీకు గుర్తుంది కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. రైట్, అండ్ ఇక్కడ ఏం చేయాలని చెప్పాను, అకార్డింగ్ టు అవర్ జనరల్ స్ట్రక్చర్ పైన డిక్లేర్ చేసిన రెఫరెన్సెస్కి ఆబ్జెక్ట్స్ని అసైన్ చేయాలి. ఎలాగో చూడండి, టిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, లైక్ దిస్. పైన డిక్లేర్ చేసిన రెఫరెన్స్కి ఆబ్జెక్ట్ని అసైన్ చేశాను. బట్ ఈ ఆబ్జెక్ట్ ఫ్రేమ్లో ఎక్కడ ప్లేస్ అవ్వాలి, ఇలా ప్లేస్ అవ్వాలి కదా, అవునా, టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇలా ప్లేస్ అవ్వాలి. అలా ప్లేస్ అవ్వాలంటే మనం టెక్స్ట్ ఫీల్డ్కి బౌండ్స్ సెట్ చేయాలి, బౌండ్స్. ఓకే, టెక్స్ట్ ఫీల్డ్కి బౌండ్స్ ఎలా సెట్ చేయాలంటే, ఫర్ దట్ ఇన్ టెక్స్ట్ ఫీల్డ్ క్లాస్ వీ హ్యావ్ ఎ మెథడ్ సెట్ బౌండ్స్. ఓకే, సెట్ బౌండ్స్. సో ఈ సెట్ బౌండ్స్ అనే మెథడ్ యూజ్ చేసి మనం టెక్స్ట్ ఫీల్డ్కి బౌండ్స్ని సెట్ చేయొచ్చు. నేమ్లోనే రిక్వైర్మెంట్ వెతుక్కోండి, అర్థమవుతుంది. దీనికి బౌండ్స్ ఏం పాస్ చేయాలంటే, ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ పాస్ చేయాలి, తర్వాత వై కోఆర్డినేట్ పాస్ చేయాలి. ఎక్స్ కోఆర్డినేట్ ఐఎమ్ పాసింగ్ 150 ఆర్ 100, మన ఇష్టం. మనం ఇచ్చే వాల్యూస్ని బేస్ చేసుకొని అప్రోప్రియట్ ప్లేస్లో టెక్స్ట్ ఫీల్డ్ ప్లేస్ అవుతుంది. ఎక్స్ కోఆర్డినేట్ 100, వై కోఆర్డినేట్ 150 ఇస్తున్నా. అండ్ విడ్త్ ఆఫ్ ద టెక్స్ట్ ఫీల్డ్ ఒక 200 ఇస్తున్నా విడ్త్, అండ్ హైట్ ఆఫ్ ద టెక్స్ట్ ఫీల్డ్ ఈస్ 30. సో ఏ వాల్యూ ఏంటో మీకు తెలియాలి ఇక్కడ. ఫస్ట్ మనం ఇచ్చింది ఎక్స్ కోఆర్డినేట్, తర్వాతది వై కోఆర్డినేట్,
తర్వాతది విడ్త్ ఆఫ్ ద టెక్స్ట్ ఫీల్డ్ అండ్ హైట్ ఆఫ్ ద టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, ఆర్డర్ గుర్తుండాలండి. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, విడ్త్, హైట్. సో దట్ మన టెక్స్ట్ ఫీల్డ్ ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచి డ్రా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే 100, 150 అనే పాయింట్ దగ్గర నుండి టెక్స్ట్ ఫీల్డ్ అవుతుంది, లేదా ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర టెక్స్ట్ ఫీల్డ్ ప్లేస్ అవుతుంది. అండ్ ఆ టెక్స్ట్ ఫీల్డ్ యొక్క విడ్త్ 200, ఆ టెక్స్ట్ ఫీల్డ్ యొక్క హైట్ 30. ఓకేనా? రైట్, ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాం అండ్ ఆ కాంపోనెంట్ ఫ్రేమ్లో ఎక్కడ ప్లేస్ అవ్వాలో కూడా చెప్పాము, అవునా? సిమిలర్లీ బటన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు న్యూ బటన్ ఆఫ్, బటన్ మీద మీకు ఏదైతే నేమ్ డిస్ప్లే అవ్వాలో అది బటన్ క్లాస్ కన్స్ట్రక్టర్లో పాస్ చేయండి. క్లిక్ మీ అనుకున్నాం కదా, సో క్లిక్ మీ. సో దట్ ఈ బటన్ మీద క్లిక్ మీ అనేది డిస్ప్లే అవుతుంది అండ్ ఇట్ ఈస్ కాల్డ్ బటన్ లేబుల్. బటన్ లేబుల్, బటన్ మీద డిస్ప్లే అయ్యే నేమ్ని బటన్ లేబుల్ అంటాం. అండ్ ఈ బటన్కి కూడా మనం బౌండ్స్ సెట్ చేయాలిగా, బటన్ ఎక్కడ ప్లేస్ అవ్వాలి అనేది. సో దానికి కూడా బటన్ అనే క్లాస్లో కూడా సెట్ బౌండ్స్ అనే మెథడ్ ఉంది. నేను ఎక్స్ కోఆర్డినేట్ 150 ఇస్తున్నాను. ఓకే, వై కోఆర్డినేట్ 250 ఇస్తున్నాను. అండ్ విడ్త్ ఆఫ్ ద బటన్ ఈజ్ ఎంత ఇద్దాం, 50 ఇస్తున్నా. విడ్త్ ఆఫ్ ద బటన్ ఈజ్ 50 అండ్ హైట్ ఆఫ్ ద బటన్ ఈజ్ 30. మన ఇష్టం అండి, ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. మీరు ఇచ్చే వాల్యూస్ని బేస్ చేసుకొని ఆ కాంపోనెంట్ అనేది ఫ్రేమ్లో యాడ్ అవుతుంది. ఓకే, రైట్, మన రిఫరెన్సెస్కి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసేసాము. రైట్, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ టెక్స్ట్ ఫీల్డ్ని బటన్ని ఫ్రేమ్కి చేయాలండి. ఈ టెక్స్ట్ ఫీల్డ్ని బటన్ని ఫ్రేమ్కి యాడ్ చేయాలి. మరి ఫ్రేమ్కి యాడ్ చేసే ముందు నిన్న మనం లేఅవుట్ సెట్ చేసాం, గుర్తుందా? సో లేఅవుట్ సెట్ చేస్తే ఏంటి, బేస్డ్ ఆన్ ద లేఅవుట్ మన కాంపోనెంట్స్ అప్రోప్రియేట్ ఆర్డర్లో ప్లేస్ అవుతాయి. బట్ ఇక్కడ కాంపోనెంట్స్ ఎక్కడ ప్లేస్ అవ్వాలి అన్నది మనం డిసైడ్ చేస్తున్నాం యూజింగ్ సెట్ బౌండ్స్ మెథడ్, అవునా? సో దట్ ఇక్కడ మనం లేఅవుట్ సెట్ చేయాల్సిన పని లేదు. నేను ప్రీడిఫైన్డ్ లేఅవుట్స్ వాడుకోను, నాకొద్దు. నేను కాంపోనెంట్ ఎక్కడ ప్లేస్ అవ్వాలన్నది సెట్ బౌండ్స్ ద్వారా క్లియర్గా చెప్తా. ఎక్కడ ప్లేస్ అవ్వాలి, దాని యొక్క విడ్త్ ఎంత ఉండాలి, దాని యొక్క హైట్ ఎంత ఉండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తానండి. ఓకే, కాబట్టి జనరల్లీ కాంపోనెంట్స్ యాడ్ చేసే ముందు సెట్ లేఅవుట్ కాల్ చేయాలి. అలానే నేను కాల్ చేస్తున్నాను సెట్ లేఅవుట్ ఆఫ్, I don't want to set any layout. That's why I'm passing null here. Okay, నేను ఏ ప్రీడిఫైన్డ్ లేఅవుట్ని వాడుకోవట్లా. సో నల్ అనే సెట్ లేఅవుట్ మెథడ్ని కాల్ చేసి నల్ వాల్యూని పాస్ చేస్తున్నా. అంటే మనం లేఅవుట్ ఏమీ వాడట్లేదు అని అర్థం. వాడినప్పుడు అసలు ఇది రాయడం ఎందుకు సార్ అంటారేమో, రాయాలండి కంపల్సరీగా. ఓకే, కంపల్సరీగా మనం ఇది రాయాలి, లేఅవుట్ ఏమీ వాడట్లేదు అని అర్థం. తర్వాత ఫ్రేమ్కి కాంపోనెంట్స్ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి, ఫ్రేమ్ అనే క్లాస్లో యాడ్ అనే మెథడ్ ఉంది కదా, యాడ్ ఆఫ్ టిఎఫ్. సో దట్ ఏమవుతుంది, టెక్స్ట్ ఫీల్డ్ ఫ్రేమ్కి యాడ్ అవుతుంది. యాడ్ ఆఫ్ బి, సో దట్ బటన్ అనేది ఫ్రేమ్కి యాడ్ అవుతుంది. తర్వాత సెట్ సైజ్ నిన్న చెప్పాను కదా, 500 పిక్సెల్స్ ఆఫ్ విడ్త్, 500 పిక్సెల్స్ ఆఫ్ హైట్ ఇచ్చాను. అండ్ సెట్ విజిబుల్ ఆఫ్ ట్రూ, నిన్న చెప్పుకునేవి ఇవన్నీ. ఓకే, రైట్, బాగానే ఉంది. ఫ్రేమ్ని లాంచ్ చేయడానికి కావాల్సిన లాజిక్ రాసేసాం. అండ్ ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలి. రైట్, కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అయ్యింది,
మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు. అందుకని మెయిన్ రాశాను అండ్ మన బటన్ డెమో అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన బటన్ డెమో బీడీ ఈజ్ ఈక్వల్ టు న్యూ బటన్ డెమో, రైట్? జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు. అండ్ యూ నో దట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మెయిన్. అండ్ బటన్ డెమోకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఇమీడియట్లీ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, దానికి బౌండ్స్ సెట్ అవుతాయి, బటన్ క్రియేట్ అవుతుంది, దానికి బౌండ్స్ సెట్ అవుతాయి, లేఅవుట్ చేస్తున్నాం, టెక్స్ట్ ఫీల్డ్ని బటన్ని ఫ్రేమ్కి యాడ్ చేస్తున్నాం, ఫ్రేమ్కి సైజ్ సెట్ చేస్తున్నాం, ఫ్రేమ్ విజిబుల్ అవ్వాలంటున్నాం. ఓకే, చూడండి ఇదంతా జరిగిద్దో లేదో. ఎస్, దిస్ ఈస్ ద ఫ్రేమ్. అండ్ టెక్స్ట్ ఫీల్డ్ ఉందా ఇందులో, బటన్ కూడా ఉంది, క్లిక్ మీ. బట్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఏం జరగాలి, వెల్కమ్ అనే మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అవుతుందా చూడండి, క్లిక్ చేశా, బట్ డిస్ప్లే అవ్వలేదు. ఎందుకనంటే బటన్కి మనం ఇంకా ప్రోగ్రామ్ రాయలా, జస్ట్ ఈ స్క్రీన్ని మాత్రమే మనం డెవలప్ చేసాం, అవునా? బటన్కి యాక్షన్ని మనం అప్లై చేయలేదు ఇంకా, అందుకే దాన్ని క్లిక్ చేస్తున్నా, నన్ను కాదు క్లిక్ చేస్తుంది అన్నట్టుగా ఉంది అది, అవునా? రైట్, జస్ట్ మాత్రమే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆ బటన్కి యాక్షన్ని అప్లై చేద్దాం. బట్ అప్లై చేసే ముందు కొంచెం కలరింగ్ ఇద్దామా ఈ ఫ్రేమ్కి? ఈ ఫ్రేమ్కి కలరింగ్ ఇద్దాం. ఎలా? ముందు మన ఫ్రేమ్కి ఒక కలర్ సెట్ చేద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్. సెట్ బ్యాక్గ్రౌండ్ అనే ఒక మెథడ్ ఉందండి ఫ్రేమ్ అనే క్లాస్లో, దాన్ని మనం డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అండ్ కలర్ అనే ఒక క్లాస్ ఉందని ఆల్రెడీ చెప్పాను మీకు, ఆప్లెట్స్లో వాడాం. అందులో నెంబర్ ఆఫ్ స్టాటిక్ కాన్స్టెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ కాన్స్టెంట్స్ని వాడుకోవచ్చు. గ్రే ఇస్తున్నా, గ్రే, సో దట్ మన ఫ్రేమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ గ్రే కలర్లో వస్తుందండి. తర్వాత టెక్స్ట్ ఫీల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం కదా, ఈ టెక్స్ట్ ఫీల్డ్ కూడా కలర్ని సెట్ చేద్దాం. ఓకే, ఏం కలర్ ఇద్దాం? ఫర్ దట్ ఇన్ టెక్స్ట్ ఫీల్డ్ క్లాస్ we have a method set background. ఓకే, వేరియబుల్ లేకుండా కాల్ చేశానంటే దాని అర్థం ఈ మెథడ్ ఫ్రేమ్ క్లాస్లోది. వేరియబుల్ యూజ్ చేసి కాల్ చేశాను అనుకోండి, ఆ మెథడ్ టెక్స్ట్ ఫీల్డ్లోది. ఓకే, దెన్ కలర్ డాట్ సయాన్ ఏమన్నా, సయాన్ కలర్ అంటే టెక్స్ట్ ఫీల్డ్ సయాన్ కలర్లో ఉంటుంది. అలానే బటన్కి కూడా ఒక కలర్ ఇచ్చేద్దాం, బి డాట్ సెట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కలర్ డాట్ ఏమిద్దాం, గ్రీన్ ఇద్దామా, గ్రీన్ కలర్. సో కొంచెం కలరింగ్ని యాడ్ చేసాం అనమాట ఫ్రేమ్కి. రన్ చేస్తాను చూడండి, కలరింగ్ యాడ్ అవుతుందో లేదో. ఓకే, అంతేగాని మన లాజిక్స్ ఏం రాయమండి, జస్ట్ మెథడ్ కాల్సే. మీరు జావాలో ఎంతవరకు వెళ్ళినా సరే అన్ని మెథడ్ కాల్సే, ప్రతి రిక్వైర్మెంట్కి ఏదో ఒక మెథడ్ ఉంటుందండి. మీరు కోర్ జావా నేర్చుకున్న, అడ్వాన్స్డ్ నేర్చుకున్న, J2EE ఫ్రేమ్ వర్క్స్, ఓకే, స్ట్రట్స్, హైబర్నెట్, స్ప్రింగ్, మీరు ఎంత దూరం వెళ్ళినా సరే జస్ట్ మెథడ్ కాల్సేనండి చేసేది. ఓకేనా? రైట్, నెక్స్ట్ యాక్షన్ అప్లై చేద్దాం బటన్కి. రైట్, నిన్న మీకు ఈవెంట్ లిజనర్స్ అనే ఒక డాక్యుమెంట్ పంపించాను, అందులో నెంబర్ ఆఫ్ లిజనర్ ఇంటర్ఫేజెస్ ఉన్నాయండి. ఆ ఇంటర్ఫేజెస్ అన్నీ కూడా జావా డాట్ AWT డాట్ ఈవెంట్ అనే ప్యాకేజ్లోవి. ఎందులోవి? జావా డాట్ AWT డాట్ ఈవెంట్ ప్యాకేజ్లోవి. 3 వర్డ్స్ అండి. ఇప్పుడు దాకా జనరల్గా మీరు 2 వర్డ్సే చూసారు ప్యాకేజ్ నేమ్, బట్ ఎన్ని వర్డ్స్ అయినా ఉండొచ్చు. సో జావా డాట్ AWT డాట్ ఈవెంట్ ప్యాకేజ్లో లిజనర్ ఇంటర్ఫేజెస్ని మీకు డాక్యుమెంట్ పంపించా. 10 to 12 లిజనర్ ఇంటర్ఫేజెస్ ఉంటాయి. వాటిల్లో
బటన్ కి సూటబుల్ అయ్యే లిజనర్ ఏంటంటే యాక్షన్ లిజనర్. యాక్షన్ లిజనర్ అనేది బటన్ కి సూటబుల్ అవుతుంది. సో ఆ లిజనర్ ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. సో ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్. ఓకే, ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ యాక్షన్ లిజనర్. మరి మీకు తెలుసు ఒక క్లాస్ ఒక ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ క్లాస్ ఏం చేయాలి? ఇంటర్ఫేస్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నిటినీ ఓవర్ రైడ్ చేయాలి, లేదా మన క్లాస్ ని క్లాస్ గా డిక్లేర్ చేయాలి. అవునా? రైట్. మరి యాక్షన్ లిజనర్ అనే ఇంటర్ఫేస్ లో ఏ మెథడ్స్ ఉన్నాయో మీకు ఎలా తెలుస్తుంది? ఒకటి, జావాపీ కమాండ్ వాడుకోవచ్చు. రెండు, నిన్న నేను పంపించిన డాక్యుమెంట్ రిఫర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ యాక్షన్ లిజనర్ లో యాక్షన్ పెర్ఫార్మ్డ్ అనే ఒక మెథడ్ ఉందండి. యాక్షన్ పెర్ఫార్మ్డ్. సో ఆ యాక్షన్ పెర్ఫార్మ్డ్ మెథడ్ ని ఓవర్ రైడ్ చేశాను. అండ్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలో ఆ లాజిక్ ఈ యాక్షన్ పెర్ఫార్మ్డ్ అనే మెథడ్ లో రాసుకోవాలి. అర్థమవుతుందా? బటన్ ని క్లిక్ చేయగానే ఈ యాక్షన్ పెర్ఫార్మ్డ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడైతే బటన్ ని క్లిక్ చేస్తారో అప్పుడు యాక్షన్ పెర్ఫార్మ్డ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. బటన్ ని క్లిక్ చేయగానే ఏం అవ్వాలనుకున్నాం మనం? టెక్స్ట్ ఫీల్డ్ లో ఒక మెసేజ్ రావాలనుకున్నాం కదా, వెల్కమ్ మెసేజ్. దాని రిలేటెడ్ లాజిక్ ఇక్కడ రాయాలి. మీరు ఎప్పుడైతే బటన్ ని క్లిక్ చేస్తారో అప్పుడు యాక్షన్ పెర్ఫార్మ్డ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే టెక్స్ట్ ఫీల్డ్ లో సెట్ టెక్స్ట్ అనే ఒక మెథడ్ ఉందండి. ఓకే, టెక్స్ట్ ఫీల్డ్ లో సెట్ టెక్స్ట్ అనే ఒక మెథడ్ ఉంది. అంటే టెక్స్ట్ ఫీల్డ్ లో ఏదైనా టెక్స్ట్ ని మీరు ప్లేస్ చేయాలనుకోండి, సెట్ టెక్స్ట్ అనే మెథడ్ వాడుకోవాలి. అండ్ హియర్ ఐఎమ్ రైటింగ్ వెల్కమ్ టు AWT, అంటే అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్. మనం అదే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మీరు ఎప్పుడైతే బటన్ ని క్లిక్ చేస్తారో అప్పుడు ఇమీడియట్ యాక్షన్ పెర్ఫార్మ్డ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. సో దట్ ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ అవడం వల్ల వెల్కమ్ టు AWT అనేది టెక్స్ట్ ఫీల్డ్ లో ప్లేస్ అవుతుంది. చెక్ చేద్దామా ఒకసారి? చెక్ చేద్దాం, ఎందుకంటే నేను చెప్పింది జరగదు ఇక్కడ. బటన్ ని క్లిక్ చేశా, వచ్చిందా వెల్కమ్ టు AWT? లాజిక్ రాసాంగా. సో మీరు ఏదైనా లిజనర్ ని ఇంప్లిమెంట్ చేసి అందులో ఉన్న మెథడ్స్ ని ఓవర్ రైడ్ చేసి లాజిక్ రాసినంత మాత్రాన యాక్షన్స్ అప్లై అవ్వవండి. యాక్షన్స్ అప్లై అవ్వాలంటే దేనికైతే యాక్షన్ కావాలో దానికి మన లిజనర్ ని యాడ్ చేయాలి. దేనికి యాక్షన్ కావాలి ఇక్కడ? బటన్ కేగా. సో బటన్ కి యాక్షన్ కావాలంటే బటన్ కి మన యాక్షన్ లిజనర్ ని యాడ్ చేయాలి. అప్పుడు మాత్రమే యాక్షన్ అనేది అప్లై అవుతుంది. ఓకే, దేనికైతే యాక్షన్ కావాలో దానికి మన యాక్షన్ లిజనర్ ని అప్లై చేయాలి. ఇక్కడ బటన్ కి కావాలి, రైట్? సో హియర్ ఐఎమ్ రైటింగ్ బటన్ అనే క్లాస్ లో యాడ్ యాక్షన్ లిజనర్ అనే ఒక మెథడ్ ఉంది. ఓకే, బటన్ అనే క్లాస్ లో యాడ్ యాక్షన్ లిజనర్ అనే మెథడ్ ఉంది. ఓకే, ఆ మెథడ్ ని యూజ్ చేసి మన యాక్షన్ లిజనర్ ని బటన్ కి యాడ్ చేయొచ్చు. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ నా యాడ్ యాక్షన్ లిజనర్. అండ్ దీనికి ఏం పాస్ చేయాలంటే యాక్షన్ లిజనర్ ని పాస్ చేయాలి. అండ్ బటన్ డెమో ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్ గా. సార్, బటన్ డెమో implements action listener, so button demo behaves like a action listener. సో దట్ బటన్ డెమో అడ్రస్ ని మనం ఇక్కడ పాస్ చేస్తే సరిపోతుంది. బటన్ డెమో అడ్రస్ ఏంటండి కరెంట్ క్లాస్ లో? దిస్ కీవర్డ్. ఓకే, యాక్షన్ లిజనర్ ని యాడ్ చేయాలండి ఇక్కడ.
our class implements action listener, right? So our class becomes an action listener, right? మన క్లాస్ కూడా ఒక యాక్షన్ లిజనర్ లాగా బిహేవ్ చేస్తుంది. సో మన క్లాస్ యొక్క అడ్రస్ ఇక్కడ పాస్ చేయాలి. ఇప్పుడు ఈ అడ్రస్ నాకు వేరే క్లాస్లో అవసరమైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ అడ్రస్ని పాస్ చేస్తా. బట్ కరెంట్ క్లాస్లోనే అవసరమైంది కదా, మరి కరెంట్ క్లాస్ యొక్క అడ్రస్ దిస్ కీవర్డ్లో ఉంటుందిగా, అందుకే దిస్ కీవర్డ్ని ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు యాక్షన్ అప్లై అయిద్దండి. చూడండి, రన్ చేస్తాను. ఓకే, క్లిక్ చేస్తున్నాను. అబ్జర్వ్, ఏమొచ్చింది? వెల్కమ్ టు AWT. ఎస్ఆర్ నో? అది సంగతి. ఇప్పుడు మనం యాక్షన్ అప్లై కాబట్టి బటన్ని క్లిక్ చేసినప్పుడు సమ్ యాక్షన్ జరిగింది, అదండి. సో ఐ వాంట్ రెస్పాన్స్. ఎనీ డౌట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్? ఎనీ డౌట్? చాలా స్లోగా చెప్పాను నేను. ఇదే ప్రోగ్రామ్ నేను 5 మినిట్స్లోనూ చెప్తాను, 40 మినిట్స్లోనూ చెప్తాను. ఇప్పుడు మనకి ఎంత పట్టింది? 30 మినిట్స్ పట్టింది. ఓకే, అండ్ ఇక్కడ యాక్షన్ లిజనర్ అండ్ యాక్షన్ ఈవెంట్ అనేవి java.awt.event ప్యాకేజ్లోవి కాబట్టి వాటిని ఇంపోర్ట్ చేయాలి. అండ్ టెక్స్ట్ ఫీల్డ్, ఫ్రేమ్, కలర్, బటన్ ఇవన్నీ java.awt ప్యాకేజ్లోవి. సో వాటిని